नहीं पड़ा पकड़ा भाई पकड़ा भाई नहीं पड़ा नहीं पड़ा पकड़ा भाई पकड़ा भाई नहीं पड़ा नहीं पड़ा ఎయిర్ ఇండియా ఫ్లైట్ ప్రమాదంలో వెలుగులోకి మరో వీడియో వచ్చింది. ప్రమాదం జరిగిన తర్వాత బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్పై ఫ్లైట్ కూలిన తర్వాత అందులో ఉన్నటువంటి జూనియర్ డాక్టర్లంతా కూడా ఆ భవనం నుంచి బయటకు దూకుతున్న తాజా దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆ రోజు ప్రమాదం జరిగిన రోజు ఉన్నటువంటి సంఘటనకు సంబంధించిన దృశ్యాలు, ప్రాణాలు కాపాడుకునేందుకు డాక్టర్లంతా కూడా అందులోంచి దూకుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంపై నుంచి కొందరు జూనియర్ డాక్టర్లు దూకేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం. విమానం కూలిన వెంటనే 3వ ఫ్లోర్లో 3 అలాగే 5వ ఫ్లోర్ నుంచి కిందికి దూకేశారు మెడికోలు. ఆలస్యంగా ఈ వీడియోలు వెలుగులోకి వచ్చాయి. కింద మంటలున్న ప్రాణాలు కాపాడుకునేందుకు మెడికోలు ప్రయత్నం చేస్తున్నారు. ఓ మహిళా మెడికో సేఫ్గా కిందకి దింపారు. సహచర మెడికోలు దుప్పట్లో కిందికి వదిలి వాటిని పట్టుకొని కిందకు దిగేశారు మెడికోలు. ఈ హాస్టల్ బ్లాక్ పక్కనే విమానం కూలింది. దానికి సంబంధించిన దృశ్యాలు చూస్తాం. ఎస్, బిగ్ టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా కొన్ని దృశ్యాలు చూస్తున్నాం. ఆ రోజు విమాన ప్రమాదం జరిగిన తర్వాత ఆ హాస్టల్లో ఉన్నటువంటి మెడికోలు జూనియర్ డాక్టర్లంతా కూడా ప్రాణాలు కాపాడుకునేందుకు ఏ రకంగా బయటకు దూకుతున్నారు మనకు ఆ దృశ్యాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా విమాన ప్రమాదం జరిగిన తర్వాత విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే అక్కడ ఉన్నటువంటి మేఘాని నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి బీజే మెడికల్ కాలేజ్ పైన విమానం కుప్పకూలింది. దీంతో అక్కడ దాదాపు 5 అపార్ట్మెంట్స్ కాంప్లెక్స్గా చెప్తున్నారు. అది ఆ మెడికల్ కాలేజ్ ప్రాంగణం. అదంతా కూడా ఆ ప్రాంగణంలో ఒకటి జూనియర్ డాక్టర్ల హాస్టల్ ఉంది, అలాగే మెస్ కూడా ఉంది. మరోవైపు సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల భవనం ఉంది. అయితే సరిగ్గా ఈ రెండింటి మధ్య విమానం కుప్పకూలిపోయి పెద్ద స్థాయిలో భారీ పేలుడు సంభవించి పూర్తిగా విమానం అంతా కూడా క్రాష్ అయిన సిచ్యువేషన్ అది. ఆ సమయంలో ఒకసారిగా ఆందోళన చెందిన డాక్టర్లంతా కూడా అక్కడ నుంచి పరుగులు పెడుతున్నారు. ప్రాణాలు కాపాడుకునేందుకు సేఫ్గా బయటకు దిగుతున్నారు. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. ఒక మహిళా మెడికోని తోటి డాక్టర్లు ఆమెను ఏ రకంగా కిందికి దించుతున్నారు మనకు అర్థమవుతుంది. ఆమెని సేఫ్గా కిందికి దించే క్రమంలో ఒక దుప్పటి కూడా కట్టారు. దాని సహాయంతో ఆమెను కిందికి దూకమని చెప్తున్న పరిస్థితి. తొలుత కొంతమంది సహాయం చేశారు. తర్వాత ఆమెను మళ్ళీ ఆ దుప్పటి పట్టుకొని కిందికి దిగడానికి సహకరిస్తున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ఓవైపు మంటలు కనిపిస్తున్నాయి, చూసారుగా. ఓవైపు మంటలు ఉన్నాయి, మరోవైపు ఇటువైపు చుట్టూ 2 వైపులా మంటలు ఉన్నాయి. అంటే 2 అపార్ట్మెంట్స్ మధ్య ఆ ఫ్లైట్ కూలింది. మధ్యలో ఉన్నటువంటి కొంతమంది ఆ హాస్టల్ లివింగ్ రూమ్లో ఉన్నటువంటి కొంతమంది బయటకు వస్తున్నారు. మరికొంతమంది అక్కడ మెస్లో తింటున్న వాళ్ళు తింటున్నట్టే దాదాపు 34 మంది చనిపోయిన పరిస్థితి. ఇప్పటివరకు 34 మంది మెడికల్ సిబ్బంది మరణించినట్టుగా మనకు అందుతున్న నివేదికలు. సో ఆ రకంగా మొత్తం 274 మందికి పైగా ఇప్పటివరకు చనిపోయినట్టుగా చెప్తున్నారు. విమాన ప్రమాదానికి సంబంధించి 242 మందిలో 241 మంది స్పాట్లోనే చనిపోయారు. ఒకరు బతికి బయటపడ్డారు. రమేష్ విశ్వాస్ కుమార్ అనే వ్యక్తి.
తర్వాత ఈ కింద ఉన్నవాళ్ళు హాస్టల్లో ఉంటున్న ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మెడికల్ డాక్టర్లు వాళ్ళంతా కూడా జూనియర్ డాక్టర్స్ వాళ్ళంతా కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. మెస్లో మధ్యాహ్నం భోజనం చేస్తున్నారు. భోజనం చేస్తున్న సమయంలో ఒక్కసారిగా ఫ్లైట్ కుప్పకూలింది. దానిపైనుంచి వెళ్తున్న ఫ్లైట్ ఒకసారిగా కుప్పకూలడంతో కింద ఉన్నటువంటి హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా మృత్యువాత పడ్డ పరిస్థితి. ఇంకా చాలామంది క్షతగాత్రులుగా మిగిలిపోయారు. వాళ్ళంతా కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి. వాళ్ళందరికీ కూడా చాలా, అందులో కొంతమంది సీరియస్ ఉన్నారు, కొంతమంది కోలుకుంటున్న పరిస్థితి, కొంతమంది పరిస్థితి కూడా ఇంకా విషమంగా ఉంది. అంటే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా లేకపోలేదు. సో బట్ ఆ రోజు జరిగిన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. మనం చూస్తున్న తాజా దృశ్యాలు అవి బిగ్ టీవీ స్క్రీన్లో. ఆ రోజు డాక్టర్లు ప్రాణాలు కాపాడుకునేందుకు ఆహాకారాలు చేస్తూ ఏ రకంగా బయటకు దుంకుతున్నారు. ఒకసారి ఆ శబ్దాలు, డాక్టర్లు ఆ సమయంలో ప్రాణాలు కాపాడుకునేందుకు వాళ్ళు చేస్తున్న ఆహాకారాలు, ఆ సమయంలో పరిస్థితి ఎలా ఉందో మీరే వినండి. पकड़े भाई पकड़े भाई नहीं पड़ा पकड़े भाई पकड़े भाई దిగ్భ్రాంతికర దృశ్యాలు చూస్తున్నారు బిగ్ టీవీ స్క్రీన్పై. డిస్టర్బింగ్ కంటెంట్ చూస్తున్నాము. ఆ రోజు విమాన ప్రమాదం జరిగిన తర్వాత ఒకసారిగా విమానం ఆ రెండు బంగ్లాల మీద కుప్పకూలింది. సరిగ్గా అదే సమయంలో కొంతమంది లంచ్ చేస్తున్నారు, కొంతమంది అక్కడే రెస్ట్ తీసుకుంటున్నారు, కొంతమంది ప్రిపేర్ అవుతున్నారు కాలేజీకి సంబంధించినటువంటి అంశాల గురించి. కానీ సరిగ్గా అదే టైంలో లండన్ వెళ్తున్న విమానం ఎక్కడికో టేకప్ తీసుకొని ఎయిర్పోర్ట్ నుంచి లండన్ వెళ్తున్న విమానం వాళ్ళపై వచ్చి కూలిపోతుంది. ఆ క్షణంలో వాళ్ళ ప్రాణాలు పోతాయని ఎవరు బహుశా ఊహించుండని పరిస్థితి. నిజంగా టేకాఫ్ తీసుకొని ఆకాశంలో ఎగరాల్సిన విమానం సరిగ్గా వాళ్ళ తలపై పడింది, వాళ్ళ నెత్తిపై పడింది, ప్రాణాలు పోయాయి. ఉన్న పలంగా ఉన్నట్టుగా తింటూ లంచ్ చేస్తూ భోజనాలు చేస్తూ అక్కడే మృత్యువాత పడ్డ పరిస్థితి. చాలా హృదయ విదారక సంఘటన ఇది, హృదయ విదారక దృశ్యాలు. ఒక్కొక్కరిది ఒక్కో స్టోరీ. కష్టపడి చదువుకొని ఫ్యూచర్ డాక్టర్ కావాల్సిన వీళ్ళంతా కూడా, భవిష్యత్తు డాక్టర్లంతా కూడా ఈ రకంగా ప్రమాదంలో మృత్యువాత పడ్డారు, ప్రాణాలు కోల్పోయారు. ఊహించని పరిణామం. సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేస్తున్న వాళ్ళంతా కూడా ఎక్కడి నుంచో వచ్చిన విమానం కుప్పకూలి తలపై పడుతుంది, బాంబు పేలుతుంది, తలపై బాంబు పేలినంత పని అవుతుంది, చనిపోతారని ఊహించుంటారు బహుశా. ఇది హఠాత్ పరిణామం. అట్ ద సేమ్ టైం ఆ హాస్టల్లో ఉన్న వాళ్ళు ప్రాణాలు కాపాడుకునేందుకు ఏ రకంగా కిటికీల్లోంచి దూకుతున్నారు ఒకసారి చూడండి. పెద్ద పెద్ద కిటికీలు, గ్రిల్స్. ప్రాణాలకు కూడా ఇంకా ఆ సమయంలో, ఆపద సమయంలో ఏది తోచదు. ఒకసారి చూడండి, అంత బహుశా 3వ అంతస్తు నుంచి అమ్మాయి తెగించి దూకేస్తుంది. ఆమెను రెస్క్యూ చేయాలంటే తప్పదు ఇంకా, ఎందుకంటే దూకేస్తే కనీసం కాలు చేయి విరుగుతుంది, కానీ ప్రాణం అయితే దక్కుతుంది కదా. ఎందుకంటే ఆ సమయంలో ఇంకా వేరే ఆలోచన రాదు, తోచదు. ఆ పక్కనటువంటి మిగతా కొలీగ్స్ సహాయం చేస్తున్నారు ఆమెకి. జాగ్రత్తగా దిగుతుంది, అలాగే దుంకేస్తుంది. అక్కడి నుంచి ఇంకొక దుప్పటి కట్టేసి దాని ద్వారా దూకమని చెప్తున్నప్పటికీ అప్పటికి ఆమెకి ఏం తోచట్లేదు, దిగేస్తుంది. సడన్గా గ్రిల్స్ పట్టుకొని టకటక దిగేస్తుంది. చూడండి, ఆపద మనిషికి ఎలాంటి ఆ విపత్తు వస్తే మనిషికి ఎలాంటి చొరవ ఉంటుందో ఒకసారి మనం ఈ ఘటన చూస్తే అర్థమవుతుంది. ఆపద కనుక సంభవిస్తే, విపత్తు కనుక సంభవిస్తే మనిషి మెదడు ఎంత చురుగ్గా, ఎంత చొరవతో, తెగింపుతో ఉంటుందో ఒకసారి మనం ఈ దృశ్యాలు చూస్తే అర్థమవుతుంది. అఫ్కోర్స్ బహుశా ప్రాణాలు కాపాడుకోవడానికి ఎవరైనా ఇలాంటి పని చేస్తారు, దీంట్లో పెద్ద లాజిక్ లేదు. ఎందుకంటే అక్కడున్న సందర్భం అలాంటిది. పెద్ద అగ్నిగోళం వచ్చి మీద పడ్డదనుకోండి, ఏం జరుగుతుంది? అప్పుడంతా విస్ఫోటనమే. అదే జరిగింది. సరిగ్గా ఒక విస్ఫోటనం లాంటి ఒక భయానక పేలుడు, ఎక్కడో ఆకాశంలో ఎగురుతుందనుకున్న విమానం వచ్చి మీద పడుతుందని ఎవరు ఊహిస్తారు? అదే జరిగింది సరిగ్గా అహ్మదాబాద్లో. భావి భారత డాక్టర్లు కావాల్సిన వాళ్ళు, దేశానికి సేవ చేయాల్సిన వాళ్ళు, కానీ విమాన ప్రమాదంలో, ఈ దుర్ఘటనలో దుర్మరణం చెందారు.
అది చాలా అత్యంత విషాదకరమైనటువంటి ఘటన ఇది. కానీ ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ప్రాణాలు కాపాడుకుంటున్న వారి దృశ్యాలు మనం చూస్తున్నాం. బయట ఉండి చాలామంది చెప్తున్నారు, సలహాలు ఇస్తున్నారు, వెంటనే దూకేయండి, వచ్చేయండి, బయటపడండి తొందరగా అంటూ. అంటే ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ఆ టైంలో ఆపద సమయంలో కొంతమంది సలహాలు ఇస్తుంటారు, కొంతమంది రిస్క్ చేయమని చెప్తుంటారు, కొంతమంది వెంటనే దూకేయమంటారు. కానీ ఆ సమయంలో అది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది ఎంతటి భయానక పరిస్థితిలో. సరిగ్గా అమ్మాయి అదే పరిస్థితిలో ఉంది. ఆ జూనియర్ డాక్టర్ ఆ బంగ్లా నుంచి దూకుతూ ఇంకా పూర్తిగా తెగింపు ధోరణితో ప్రాణాలు కాపాడుకునేందుకు దూకుతుంది. ఒకసారి చూడండి సర్కిల్లో, మరోవైపు ఇంకొక సర్కిల్లో ఉంది చూడండి, అక్కడ కొంతమంది వెయిట్ చేస్తున్నారు. ఆ సర్కిల్లో కూడా దూకడానికి రెడీగా ఉన్నారు. అది ఇంకొక అంతస్తు పైకే ఉంది. ఈ రకంగా చాలామంది ప్రాణాలు కాపాడుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అయినప్పటికీ కూడా 34 మంది మృత్యువాత పడ్డారు. పాపం డాక్టర్లంతా కూడా ఆ సమయంలో బహుశా ఈ హఠాత్ పరిణామాన్ని ఊహించుండరు. సీనియర్ డాక్టర్లు, జూనియర్ డాక్టర్లంతా కూడా మృత్యువాత పడ్డ పరిస్థితి కనబడుతోంది. సో ఎయిర్ ఇండియా ఫ్లైట్ ప్రమాదానికి సంబంధించిన ఈ తాజా దృశ్యాలు ఇవి. ఆ రోజు ఎయిర్ ఇండియా ఫ్లైట్ 171 బోయింగ్ 171 సరిగ్గా టేకాఫ్ తీసుకున్న 30 సెకండ్లకే కుప్పకూలిపోయింది. భారీ విస్ఫోటనంతో పూర్తిగా పేలిపోయింది. 1,00,000 లీటర్లకు పైగా ఇంధనం ఉండడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. దీంతో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. నిజంగా చాలా భీతావహ పరిస్థితులు. ఆ క్షణమే ఆ మనుషులంతా కూడా మాడి మసైపోయారు. పెద్ద పెద్ద ఆ బంగ్లాలే, అంత పెద్ద కాంక్రీట్ భవంతులే కుప్పకూలిపోయాయి. ఆ మెస్లో కంప్లీట్గా పళ్ళాలు, తినే పళ్ళాలు, ఆ ప్లేట్లు కావచ్చు, అవన్నీ కూడా ఎక్కడికక్కడ చిందరవందరగా పడున్నాయి. పాపం తింటున్న వాళ్ళ మీద హఠాత్తుగా పడిపోయింది నెత్తి మీద. ఏమవుతుంది ఊహించని పరిణామం. అంత భయానకమైనటువంటి సిచ్యువేషన్ అది. ఈ ఘటనలో నిజంగా 274 మంది పైగా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ఇప్పటికి ఇంకా దర్యాప్తు జరుగుతుంది. బ్లాక్ బాక్స్ దొరికిన తర్వాత దాన్ని డీకోడ్ చేస్తూ రిట్రైవ్ చేసే పనిలో ఉన్నారు. ప్రమాదం మానవ తప్పిదంతో జరిగిందా, లేదా సాంకేతిక కారణాలా, లేదా మెయింటెనెన్స్ అండ్ సేఫ్టీ దానికి సంబంధించిన ఆ వ్యవస్థ సరిగ్గా లేదా, ఇదంతా కూడా ఇప్పుడు నిగ్గు తేలాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనా ఇందులో 169 భారతీయులు, అలాగే 53 మంది బ్రిటన్ జాతీయులు, 7 పోర్చుగీస్ వాళ్ళు, ఒక కెనడియన్ పౌరుడు కూడా మృతి చెందిన ఘటన ఇది హృదయ విదారకం. అలాగే గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కూడా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన అనేక ఈ వీడియోలు వెలుగు చూస్తున్నాయి. ఇంకా దీనికి సంబంధించిన దర్యాప్తు కూడా వేగంగా సాగుతోంది. नहीं पड़ा पकड़ो भाई, पकड़ो भाई।